భూచలనాలు ఈరోజు టాపిక్. భూచలనాల గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ భూచలనాలు అంటే మనకు డిఎస్సిలో సంబంధించి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మనకు వివరంగా తెలుసుకోవడానికి మనకు ప్రయత్నం చేద్దాం. భూచలనాలు అనేవి మనకు జనరల్గా భూమికి రెండు రకాల చలనాలు ఉంటాయి. ఎర్త్ మూమెంట్స్, భూమికి రెండు రకాల చలనాలు ఉన్నాయి. ఒకటిది భూభ్రమణము, రెండవది భూ పరిభ్రమణము. అయితే మొదటిదైనటువంటి భూభ్రమణం తీసుకుంటే భూమి తన చుట్టూ తాను పశ్చిమం నుండి తూర్పుకి మనకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అయితే ఈ భూభ్రమణ ఫలితంగా మనకు భూమి మీద కలిగేటువంటి వివిధ ఫలితాలు. అయితే మనకు జనరల్గా భూమి తన అక్షం పైన పశ్చిమ నుంచి తూర్పుకు తిరిగే క్రమంలో మనకు రాత్రి పగళ్ళు అతి ప్రధానంగా ఏర్పడే ఫలితం. రెండవ తీసుకుంటే సముద్ర ప్రవాహాలలో భూ ఉపరితలంపై ఉన్నటువంటి 5 మహాసముద్ర ప్రవాహాలలో మనకు జనరల్గా కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. దేంట్లో ప్రవాహ మార్గంలో మరియు ప్రవాహాల యొక్క వేగంలో చాలా వరకు మార్పులు జరుగుతూ ఉంటాయి. దేని ఫలితంగా భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో భూ ఉపరితలం పైన మనకు అదేవిధంగా సముద్ర ఉపరితలం పైన కొన్ని ప్రభావాలు జరుగుతాయి. అయితే రాత్రి పగళ్ళు ఏర్పడమే కాకుండా అటు తర్వాత సముద్ర ఉపరితలం పైన సముద్ర ప్రవాహాల్లో మార్పులు మరియు ఆ ప్రవాహ మార్గంలో కలిగేటువంటి వేగంలో కూడా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా భూ ఉపరితలంపై ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గాలి వేగము, వాటి యొక్క దిశ కూడా మారుతూ ఉంటుంది. అంటే ప్రవాహాల మార్గము మరియు ప్రవాహాల యొక్క వేగంలో కూడా మార్పులు జరగడం జరుగుతుంది. అటు తర్వాత తీసుకుంటే మనకు 4వ అతి ప్రధాన కారణం ఫలితం తీసుకుంటే పోటుపాట్లు. అయితే ఈ పోటుపాట్లు అనేది పోటు అంటే మనకు సముద్ర తీరం నుంచి భూభాగంలోకి అంటే తీర ప్రాంతంలోకి సముద్ర నీరు తీర ప్రాంతంలోకి లోపలికి చొచ్చుకుని రావడాన్ని పోటు అంటారు. అదేవిధంగా ఆ చొచ్చుకు రాబడ్డటువంటి ఆ జలభాగము మళ్ళీ అదే విధంగా యథావిధిగా సముద్రంలోకి యథావిధి స్థానానికి వెళ్ళడాన్ని పాటు అంటారు. అంటే జనరల్గా భూ భ్రమణం ఫలితంగా మనకు పోటుపాట్లు కూడా తీర ప్రాంతంలో కలుగుతూ ఉంటాయి. ఈ పోటుపాట్లు జరగడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే అత్యధికంగా ఈ పోటుపాట్లు రావడానికి ప్రధాన కారణం తీసుకుంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఫలితంగా పోటుపాట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఫలితంగా కూడా ఈ పోటుపాట్లు రావడానికి కారణాలు. అయితే ఈ సముద్ర ప్రవాహాలు మనకు భూ ఉపరితలంలో పవనాల మార్గంలో మార్పులు ఇవి కూడా కొంత చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి ఫలితంగాలో మనకు ఈ ప్రభావాలనేవి కలుగుతూ ఉంటాయి. అయితే ఇక రెండో తీసుకుంటే భూ పరిభ్రమణం అంటే మనకు జనరల్గా ఎర్త్ రెవల్యూషన్ అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం భూ పరిభ్రమణం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే భూభ్రమణ వేగము మనకు జనరల్గా 1610 కిలోమీటర్లుగా గంటకు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భూ పరిభ్రమణ వేగము మనకు జనరల్గా గంటకు 1,07,200 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే భ్రమణ వేగము భ్రమణము 1,610 కిలోమీటర్ల గంటకైతే భూ పరిభ్రమణ వేగము 1,07,200 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పూర్తిగా ఒక భ్రమణం చేయడానికి మనకు జనరల్గా పట్టే కాలాన్ని మనకు సంవత్సరం 365 రోజులుగా మనం జనరల్గా తీసుకోవడం జరుగుతుంది. భూ పరిభ్రమణ ఫలితంగా అతి ప్రధానమైనటువంటి ఫలితం ఏంటంటే ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి.
ఋతువులు అంటే ఇంగ్లీష్లో సీజన్స్. అదేవిధంగా రెండవది ఏంటంటే మనకు రాత్రి పగల్లో కాల వ్యత్యాసాలు, రాత్రి మరియు పగలులో కాల వ్యత్యాసాలు అంటే ఓసారి మనకు ఎండాకాలంలో చూసుకుంటే పగలు అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా అదే ఎండాకాలంలో తీసుకుంటే రాత్రి అతి తక్కువగా ఉంటుంది. అంటే అదేవిధంగా తీసుకుంటే మనకు చలికాలంలో తీసుకుంటే పగలు అతి తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రి పగల్లో కాల వ్యత్యాసాలు రావడానికి మరియు ఋతువులు అంటే ఎండాకాలం, చలికాలము, వర్షాకాలం అని అటువంటి ఈ ఋతువులు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ మొత్తం ఒక చుట్టూ తిరగడాన్ని మనం జనరల్గా ఇవి ఋతువులు ఏర్పడడం, రాత్రి పగళ్ళు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం. అయితే భూమి ఈ ఋతువులు మరియు రాత్రి పగలు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే భూ అక్షము మనకు జనరల్గా ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా వెళుతూ భూకేంద్రం గుండా పయనిస్తూ ఉంటుంది. ఇది భూ అక్షం. అయితే ఈ భూ అక్షము మనకు సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందడం వల్ల ఈ భూ అక్షము ఒకసారి సూర్యుని వైపుకు 23.5 డిగ్రీల అక్షాంశం 23.5 డిగ్రీలు ఒకసారి సూర్యునికి దగ్గరగా వంగుతుంది. అలా వంగడం ఫలితంగా ఉత్తరార్ధగోళములో ఉత్తరార్ధ సగభాగము సూర్యునికి దగ్గరగా రావడం జరుగుతుంది. దక్షిణార్ధగోళము ఒకసారి సూర్యునికి అత్యంత ఎక్కువ దూరము వెళ్తూ ఉంటుంది. ఇలా మనకు 23.5 డిగ్రీల భూ అక్షము సూర్యుని వైపుకు వంగడం వలన ఉత్తరార్ధగోళంలో మనకు భూ అక్షము సూర్యునికి అతి దగ్గరగా వస్తుంది. దక్షిణార్ధగోళంలో మనకి భూ అక్షము అత్యంత ఎక్కువ దూరంలో సూర్యునికి దూరంగా వెళ్తుంది. ఇలా వెళ్ళే క్రమంలో ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి దగ్గరగా ఉంటాడు. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో సూర్యుడు దూరంగా ఉంటాడు. అలా ఉండే క్రమాన్ని జనరల్గా ఉత్తరార్ధగోళంలో సూర్యుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల ఉత్తరార్ధగోళంలో మనకు ఎండాకాలం వస్తుంది. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో సూర్యుడు అత్యంత ఎక్కువ దూరంలో ఉండడం వలన మనకు దక్షిణార్ధగోళంలో చలికాలము అంటే వింటర్ సీజన్ వస్తుంది. అంటే జనరల్గా భూ పరిభ్రమణం ఫలితంగా భూ అక్షము సూర్యుని వైపుకు 23.5 డిగ్రీలు సూర్యుని వైపుకు వంగడం చేత మనకు భూ ఉపరితలం పైన 2 ఫలితాలు ఏర్పడతాయి. ఒకటి ఋతువులు సీజన్స్ మరియు రెండవది రాత్రి పగళ్ళు కాల వ్యత్యాసాలు. ఈ 2 ఫలితాలు దేని ప్రభావం ఫలితంగా ఏర్పడుతున్నాయంటే మనకు భూ అక్షము సూర్యుని వైపుకు 23.5 డిగ్రీలు సూర్యుని వైపు వంగి ఉండడమే దీనికి అతి ప్రధాన కారణం. అయితే సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. సూర్యుని చుట్టూ 8 గ్రహాలు కక్షా మార్గంలో మనకు వివిధ మార్గాల్లో ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి సూర్యుని నుంచి 3వ స్థానంలో ఉండి మనకు సూర్యుని చుట్టూ మనకు అపసవ్య దిశలో సూర్యుని చుట్టూ పూర్తిగా ఒక రౌండ్ తిరగడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అయితే సూర్యుని చుట్టూ పూర్తిగా ఒక రౌండ్ తిరగడాన్ని మనకు జనరల్గా ఏమంటారంటే 1 సంవత్సర కాలం అంటారు. ఈ సంవత్సర కాలానికి జనరల్గా 365 1/4 రోజులు అంటారు. ఈ 365 1/4 రోజుల్ని 1 సంవత్సరంగా సూచిస్తూ ఉంటాము. అయితే ఇలా భూమి సూర్యుల మధ్య దూరము మనకు ఈ భూకక్ష అంటే భూమి సాధారణ మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగే క్రమం ఈ సాధారణ మార్గాన్ని జనరల్గా కక్ష అంటారు, ఆర్బిట్. ఈ కక్ష యొక్క మొత్తం మధ్య దూరం ఈ కక్ష మొత్తం దూరము 965 మిలియన్ల కిలోమీటర్ల మొత్తం కక్షా మార్గం యొక్క దూరం. అయితే ఈ కక్షా మార్గంలో మనకు సూర్యుని చుట్టూ భూమి వివిధ స్థానంలో ఇలా తిరుగుతూ ఉంటుంది అపసవ్య దిశలో. ఇలా ఈ కక్షా మార్గం యొక్క ఆకారం జనరల్గా తీసుకుంటే దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది.
ఇలా దీర్ఘవృత్తాకారంలో ఉన్నటువంటి ఈ కక్ష ఒకసారి భూమికి అత్యంత ఎక్కువ దూరం వెళ్తుంది, ఒకసారి అతి తక్కువ దూరంలో సూర్యుడి నుంచి ఉంటుంది. అయితే మనకు జనరల్గా అత్యంత ఎక్కువ దూరం ఉండే ఈ స్థితిని ఏమంటారంటే అపహేలి అంటారు. అపహేలి. అత్యంత దగ్గరగా ఉండే ఈ స్థితిని ఏమంటారంటే పరిహేలి అంటారు. ఈ పరిహేలి స్థితిని మనకు జనరల్గా భూమి సూర్యుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఈ పరిహేలి అనే ఈ తక్కువ దూరం ఉండే ఈ రోజు ఏదంటే మనకు జనవరి 3వ తారీఖు నాడు పరిహేలి ఏర్పడుతుంది. అపహేలి జూలై 4వ తారీఖు నాడు అపహేలి మనకు జనరల్గా ఏర్పడుతూ ఉంటుంది. అపహేలి అంటే మనకు భూమి సూర్యుల మధ్య దూరం అత్యధికంగా ఉండడం, పరిహేలి అంటే భూమి సూర్యుల మధ్య దూరము అతి తక్కువగా ఉండడం. అతి తక్కువగా ఉండే ఈ రోజును జనవరి అంటారు, అత్యంత ఎక్కువగా ఉండే ఈ రోజుని జూలై 4గా సూచిస్తుంటారు. అయితే పరిహేలి మనకు జనరల్గా పరిహేలి సమయంలో భూమి సూర్యుల మధ్య దూరము 147 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది. అపహేలి స్థితిలో భూమి సూర్యుల మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే భూమి సూర్యుల మధ్య సరాసరి మధ్య దూరము సరాసరి తీసుకుంటే 147 ప్లస్ 152 ప్లస్ 2 తీసుకుంటే 149.5 మిలియన్ కిలోమీటర్లుగా భూమి సూర్యుల మధ్య సరాసరి దూరంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ భూ అక్షం అనేది భూమి వైపుకు ఒకసారి వంగి ఉండడం ఫలితంగా మనకు ఈ 2 ఫలితాలు ఏర్పడుతుంటాయి. ఋతువులు రాత్రి పగలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా అత్యంత ఎక్కువ దూరం ఉన్నప్పుడు మనకు ఈ చలికాలంలో దానికి అంటే ఋతువులు ఏర్పడే క్రమానికి మనకు ఉత్తరార్ధగోళంలో ఎండాకాలం ఉంటే దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది. ఇలా మనకు కాల వ్యత్యాసాలు ఏర్పడడానికి కారణం తీసుకుంటే భూమి సూర్యుడి నుంచి వివిధ మార్గంలో వివిధ స్థానాల్లో సూర్యుని చుట్టూ ఇలా తిరగడమే దీనికి కారణం. అయితే మనకు జనరల్గా భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గం భూకక్ష అంటారు. ఈ భూకక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూకక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఇప్పుడు చూపించినట్లు డయాగ్రామ్లో చూపించినట్టుగా భూ పరిభ్రమలో భూమి యొక్క కక్షకు భూమి యొక్క అక్షం 66.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఎలా అనే విషయం తీసుకుంటే ఇది ఇలా భూ అక్షం జనరల్గా ఇది భూమధ్య రేఖ తీసుకుంటే 23.5 డిగ్రీలు సూర్యుని వైపు వంగి ఉంటుంది. 23.5 డిగ్రీలు ఇలా వంగి ఉండే క్రమంలో భూ అక్షము 23.5 డిగ్రీలు సూర్యుని వైపుకు వంగి ఉంటుంది. ఇలా వంగి ఉండే క్రమంలో భూకక్ష మార్గానికి ఈ భూ అక్షము 66.5 డిగ్రీలు భూ అక్షం వైపుకు మన కక్ష వైపుకు భూ అక్షం వంగి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విషయానికి ఇక్కడ డయాగ్రామ్లో మనకు డీటెయిల్గా కనబడుతూ ఉంటుంది. భూ పరిభ్రమణ ఫలితాల్లో తీసుకుంటే పగలు రాత్రుల్లో తేడాలు ఏర్పడతాయి మరియు ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే రైట్. అపహేలి భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని అపహేలి అంటారు. ఈ దూరం 152 కిలోమీటర్లు. ఇప్పుడు డయాగ్రామ్లో చూపించినట్టుగా అపహేలి ఏర్పడే రోడ్డు మనకు జనరల్గా జూలై 4వ తారీఖు. ఇప్పుడు అంతకుముందు చూసాం. పరిహేలి అంటే మనకు భూమి సూర్యుల మధ్య దూరం అతి తక్కువ ఉండే స్థితిని పరిహేలి అంటారు. ఇది 147 మిలియన్ కిలోమీటర్లు. పరిహేలి ఏర్పడే రోజు జనవరి 3వ తారీఖు. రాత్రి పగల్లో దాదాపుగా సమానంగా ఉంటాయి. అయితే మనకు జనరల్గా మనకు భూ ఉపరితలంలో పరిహేలి ఏర్పడే రోజు జనవరి 3 అయితే రాత్రి పగళ్ళు సమానంగా ఉండే రోజులు మనకు విషువత్తులు అంటారు. అయితే మనకు జనరల్గా ఇప్పుడు డయాగ్రామ్లో చూసే విధంగా చూద్దాం. భూమి ఇది భూ అక్షం. జనరల్గా సూర్యుడు ఎల్లవేళలా తూర్పు దిశలో ఉదయిస్తుంటాడు. అయితే ఇది భూమధ్య రేఖ, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. అయితే సూర్యకిరణాలు ఎల్లవేళలా భూ ఉపరితలం పైన కర్కట రేఖ మకర రేఖల పైన భూమధ్య రేఖ పైన ఎల్లవేళలా లంబంగా పడుతూ ఉంటాయి. అంటే
భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖల మధ్య ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతము సూర్యుడి నుంచి ఎల్లవేళలా మనకు లంబాకారంలో అంటే వెర్టికల్ రేసెస్ అంటే లంబంగా సూర్యకిరణాలు ఈ ప్రాంతంలో ప్రసరిస్తూ ఉంటాయి. అయితే మనకు మార్చి 21 మరియు మార్చ్ 21 అదేవిధంగా సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో ఈ సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన ఎల్లవేళలా లంబంగా పడతాయి. ఇలా లంబంగా పడ్డారు ఈ 2 రోజులను ఏమంటారంటే మనకు విష ఒత్తులు అంటారు. ఈ 2 రోజుల్లో మనకు ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో రాత్రి పగలు దాదాపుగా సమానంగా ఉంటాయి. అంటే ఉత్తరార్ధగోళంలో రాత్రి 12 గంటలుంటే మనకు దక్షిణార్ధగోళంలో రాత్రి 12 గంటలే ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో పగలు 12 గంటలు ఉంటే మనకు పగలు దక్షిణార్ధగోళంలో కూడా 12 గంటలే ఉంటుంది. అంటే ఎల్లవేళలా మనకు ఈ మార్చి 21 సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో మనకు ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో రాత్రి పగల్లో ఎలాంటి వ్యత్యాసాలు కాల వ్యత్యాసంలో ఎలాంటి మార్పులు జరగదు. కాబట్టి మనకు రాత్రి పగళ్ళు ఖచ్చితంగా 12 గంటలే ఉంటుంది ఈ 2 రోజుల్లో. కాబట్టి ఇలా రాత్రి పగళ్ళు సమానంగా ఉండే ఈ రోజుల్ని విషవత్తులు అంటారు. దీన్నే ఈక్వినాక్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. అయితే మార్చి 21 సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో భూమధ్య రేఖ పైన మనకు సూర్యకిరణాలు లంబంగా పడతాయి. అదేవిధంగా మనకు జనరల్గా జూన్ 21వ తారీఖు కూడా మనకు కర్కట రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడతాయి. మకర రేఖ పైన కూడా సూర్యకిరణాలు డిసెంబర్ 22న లంబంగా పడతాయి. అంటే సూర్యుడు మనకు ఎల్లవేళలా తూర్పు వైపునే ఉదయిస్తూ ఉంటారు. ఇలా ఉదయించే క్రమంలో మనకు కర్కట రేఖ మకర రేఖల మధ్య ప్రాంతము ఎల్లవేళలా సూర్యకిరణాలని లంబంగానే మనకు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే భూమధ్య రేఖ మీద మార్చి 21 సెప్టెంబర్ 23న లంబంగా పడితే మనకు కర్కట రేఖ పైన జూన్ 21న లంబంగా పడతాయి. అదేవిధంగా మకర రేఖ పైన కూడా డిసెంబర్ 22న సూర్యకిరణాలు లంబంగా పడతాయి. అయితే ఈ 2 రోజుల్లో మనకు రాత్రి పగలు భూమధ్య రేఖ పైన సమానంగా ఉంటాయి కాబట్టి వాటిని విషవత్తులు మనకు ఈక్వినాక్స్ అంటారు. అయితే జూన్ 21న మనకు కర్కట రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడడం చేత ఇక్కడ కర్కట రేఖ పైన జూన్ 21న మనకు రాత్రి పగళ్ళు దాదాపుగా సమానంగా ఉంటాయి. అదేవిధంగా జూన్ 21 అనేది మనకు ఉత్తరార్ధగోళంలో మొత్తం భూ ఉపరితలంలో అత్యంత ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే ప్రాంతం. అంటే అత్యంత పగటి కాలం ఉండే రోజు భూ ఉపరితలంపై జూన్ 21గా సూచిస్తూ ఉంటారు. జూన్ 21ని మనకు జనరల్గా ఉత్తరార్ధగోళంలో అత్యంత ఉష్ణోగ్రత దినంగా దాన్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో జూన్ 21 అత్యంత ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే రోజు అయితే అదేవిధంగా జూన్ 21 దక్షిణార్ధగోళంలో అత్యంత పగటి కాలం తక్కువగా అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే రోజుగా సూచించడం జరుగుతుంది. డిసెంబర్ 22 కూడా దక్షిణార్ధగోళంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటే ఉత్తరార్ధగోళంలో అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది. అయితే ఈ 4 రోజుల్లో సూర్యకిరణాలు కర్కట రేఖ మకర రేఖ మీద లంబంగా పడితే భూమధ్య రేఖ మీద మనకు మార్చి 21 సెప్టెంబర్ 23న లంబంగా పడుతూ ఉంటాయి. అయితే ఈ సూర్యుని ఈ 4 రోజుల్లో మనకు జనరల్గా భూ ఉపరితలంలో ఎన్నో రకాల ఉష్ణోగ్రతలు అనుకోండి, వర్షపాతంలో అనుకోండి, మరియు ఋతువుల్లో అనుకోండి ఎన్నో రకాల మార్పులు అనేది సాధారణంగా వస్తూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా మార్చి 21న సెప్టెంబర్ 23న పడతాయి. అంటే ఈ 2 రోజుల్లో భూమధ్య రేఖపై లంబంగా పడడం వలన ఈ 2 రోజుల్లో మనకు రాత్రి పగళ్ళు సమానంగా ఉంటాయి. కాబట్టి 2 రోజుల్ని మనకు జనరల్గా మనకు విషవత్తులు అనే పేరుతో పిలుస్తారు. రైట్. అయితే మార్చి 21ని వసంతకాల విషవత్తు అంటారు. మార్చి 21ని శరత్కాల విషవత్తు అని సెప్టెంబర్ 23న పిలుస్తుంటారు. అయితే కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు జూన్ 21. అదేవిధంగా మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు డిసెంబర్ 22.
పగలు రాత్రిలో సుదీర్ఘంగా కల రోజు జూన్ 21. ఇది ఉత్తరార్ధగోళంలో. పగలు తక్కువగా గల రోజు డిసెంబర్ 22. అభిసరణ మండలం అనగా భూమధ్య రేఖ చుట్టూ, అంటే జనరల్గా అభిసరణ మండలం అనగా అభిసరణ మండలము అనగా జనరల్గా భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీ అక్షాంశానికి రెండు వైపులా 0 డిగ్రీ అంటే 5 డిగ్రీలు ఉత్తరార్ధగోళంలో, 5 డిగ్రీలు దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ భాగంలో మనకు అల్పపీడనం అనేది జనరల్గా ఏర్పడుతుంది. పగటి కాలంలో అత్యల్ప అల్పపీడనం ఏర్పడే ప్రాంతం ఏంటంటే భూపరితలం పైన 0 డిగ్రీకి ఉత్తరార్ధగోళంలో 5 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 5 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఈ మధ్య ప్రాంతంలో మనకు జనరల్గా అత్యల్ప అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనాన్ని అభిసరణ మండలము అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. భూ అంతర్భాగం. నెక్స్ట్ టాపిక్. మనకు జనరల్గా భూమి అంతర్నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీని నుంచి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు. అంటే దీని ఇంగ్లీష్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. అయితే భూ అంతర్భాగంలో ప్రత్యక్షంగా తవ్వకాలు జరిపిన లోతు, అంటే మానవుడు భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ మనకు భూ అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది. కానీ మానవుడు ఇప్పటి వరకు అంతర్భాగంలోకి అయితే భూ ఉపరితలంలో దాదాపుగా సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. ఇది భూకేంద్రం. అయితే మానవుడు భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్, ఉష్ణోగ్రత, పీడనం అంటే ప్రెజర్, అయితే అదేవిధంగా డెన్సిటీ అనే ఈ 3 అంశాలు మనకు భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అయితే భూ అంతర్నిర్మాణాన్ని మానవుడు ఏ విధంగా అంతర్నిర్మాణాన్ని తెలుసుకున్నాడనే విషయాన్ని తీసుకుంటే మనకు కొన్ని ఆధారాలు ఎలా ఉన్నాయంటే మనకు సిస్మో వేవ్స్ అంటారు, అంటే భూకంప తరంగాలైనటువంటి పిఎస్ఎల్ తరంగాలు. ఈ పిఎస్ఎల్ తరంగాల ద్వారా భూ అంతర్నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా కొంత నిర్మాణాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే మనకు జనరల్గా భూ అంతర్నిర్మాణం లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, పీడనము, సాంద్రత వంటి ఈ 3 అంశాలు మనకు దాదాపుగా సహకరిస్తుంటాయి. ఈ అంశాల ఆధారంగా అంతర్నిర్మాణము, అదేవిధంగా భూకంప తరంగాల ద్వారా కూడా అంతర్నిర్మాణాన్ని కొంత తెలుసుకోవడానికి వీలు పడింది. అయితే మనకు ఉష్ణోగ్రత, టెంపరేచర్ మనకు జనరల్గా భూ ఉపరితలంలో 15 డిగ్రీల టెంపరేచర్ ఉంటే మనకు భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ ఆ ఉష్ణోగ్రత అనేది సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుందంటే భూ అంతర్భాగంలోకి 32 మీటర్లు భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే భూ ఉపరితలం నుంచి మనకు ఆకాశం వైపు అంటే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత 1 కిలోమీటర్ పైకి వెళ్ళే కొద్దీ 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది జనరల్గా తగ్గుతుంది ఉపరితలం నుంచి మనకు ఆకాశం వైపుకు వెళ్ళే కొద్దీ. అదేవిధంగా భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. అలాగనే మనకు భూ ఉపరితలంలో 15 డిగ్రీలు ఉంటే భూ అంతర్నిర్మాణంలోకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడము ఎంత పెరుగుతుందంటే ఏ రేషియోలో పెరుగుతుందంటే మొత్తం భూమి యొక్క వ్యాసార్థము 6440 కిలోమీటర్లుగా ఉంటుంది. మొత్తం భూ వ్యాసార్థము 6440 కిలోమీటర్లు. అంటే
మనకు గ్రాడ్యువల్గా భూమి అంతర్నిర్మాణం భూమిలోకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఈ రేషియో ప్రకారంగా దీనికి మొత్తం పెరుగుతూ ఉంటుంది. అంటే భూ రేడియస్ అంటే ఆ వ్యాసార్థం 6440 అంటే మనకు ప్రతి 32 మీటర్లు 1 డిగ్రీ పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత కేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ పెరుగుతూ మనకు సరాసరి భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్గా రికార్డ్ అవుతుంది. అంటే అదేవిధంగా ఉష్ణోగ్రతతో పాటు పీడనం కూడా భూ అంతర్నిర్మాణంలోకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అదేవిధంగా మనకు సాంద్రత కూడా గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతూ ఉంటుంది. భూ అంతర్భాగంలో ప్రత్యక్షంగా తవ్వకాల ద్వారా మానవుడు ఇప్పటి వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు వెళ్ళాడు. అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల సరాసరి భూ అంతర్భాగంలోకి మానవుడు ప్రవేశించారు. దేని పర్పస్? జలాన్ని వెలికి తీయడానికి, అదేవిధంగా భూ అంతర్నిర్మాణంలో ఉన్నటువంటి వివిధ రకాల ఖనిజాలు అయినటువంటి ఇనుమును, బొగ్గుని మనకు వెలికి తీసే క్రమంలో మానవుడు 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రవేశించాడు దాదాపుగా. అయితే భారతదేశంలో అత్యంత లోతైనటువంటి గనులు అంటే ఇది కోలార్ గనులు. ఇది ఎక్కడుందంటే బంగారు గని, ఇది కర్ణాటకలో ఉంది. కోలార్ బంగారు గని. ఈ బంగారు గని లోతు ప్రస్తుతం 2750 కిలోమీటర్లు. అయితే దీంతో సమానమైనటువంటి లోతైనటువంటి మరో గని కేత్రి గని, ఇక్కడ కాపర్ మనకు ఖనిజాన్ని వెలికి తీసుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో అత్యంత లోతైనటువంటి బొగ్గు గని మనకు రాణిగంజ్ అనే బొగ్గు గని వెస్ట్ బెంగాల్లో ఉంది. అంటే ఈ 3 గనులు భారతదేశంలో అత్యంత లోతైన గనులు. ఈ గనులు దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు లోతు నుంచి, ఉపరితలం నుంచి, సముద్ర మట్టం నుంచి మనకు ఈ గనుల యొక్క లోతు దాదాపు 3 కిలోమీటర్లు. అంటే మానవుడు సరాసరి ఈ గనుల లోతుని ఆధారంగా చేసుకొని మానవుడు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు అంటే కొంచెం అటు ఇటుగా ప్రవేశించాడు. అయితే మరి అదేవిధంగా మానవుడు చమురు కోసం అంటే పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సహజవాయువు గురించి మానవుడు గొట్టాలను డ్రిల్లింగ్ ద్వారా మానవుడు ఇప్పటి వరకు 6.5 కిలోమీటర్లు మాత్రమే భూ అంతర్నిర్మాణంలోకి ప్రవేశించగలిగాడు. అయితే భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, పీడనము మరియు ఉష్ణోగ్రత, పీడనము మరియు సాంద్రతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ అంశాల ఆధారంగా మనకు భూ అంతర్భాగాన్ని 3 పొరలుగా విభజించాడు. అయితే ఈ 3 పొరలుగా విభజించబడినటువంటి జనరల్గా గుటెన్బర్గ్ అనే ఒక శాస్త్రవేత్త భూ అంతర్నిర్మాణం గురించి గుటెన్బర్గ్ దాన్ని 3 పొరలుగా విభజించారు. ఒకటి భూపటలం అంటే ఎర్త్ క్రస్ట్, రెండవది ఎర్త్ భూప్రవరం అంటే ఎర్త్ మాంటెల్, భూకేంద్రమండలం అంటే ఎర్త్ కోర్ అనే 3 భాగాలు విభజించారు. భూమి పొడవు అంటే భూమి పశ్చిమ నుంచి తూర్పుకు 12,756 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని ఎలా కనుక్కున్నాడంటే ప్రతి 2 అక్షాంశాలు, ప్రతి 2 రేఖాంశాల మధ్య వ్యత్యాసాలను ఆధారంగా చేసుకుని ఈ దూరాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే పడమర నుంచి తూర్పుకు ఈ మధ్య దూరాన్ని జనరల్గా దేన్ని ఆధారంగా చేసుకున్నాడంటే రేఖాంశాలు. ప్రతి 2 రేఖాంశాల సరాసరి యావరేజ్ మధ్య దూరం ఎంత అంటే 101 కిలోమీటర్లుగానే తీసుకొని దాని యొక్క తూర్పు పడమలు తీసుకోవడం జరిగింది. ఉత్తర దక్షిణల మధ్య దూరం 12,712 కిలోమీటర్లు. దీన్ని 2 అక్షాంశాల మధ్య దూరము 110 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 110 కిలోమీటర్లని ఆధారంగా చేసుకొని ఉత్తర దక్షిణ ధృవాల మధ్య దూరాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే ఈ భూమి చుట్టుకొలత అంటే ఎర్త్ సర్కంఫరెన్స్ని 40 కిలోమీటర్లగా గుర్తించడం జరిగింది. ఈ 40 కిలోమీటర్ల భూ చుట్టుకొలతని అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగిస్తూ వాటి యొక్క చుట్టుకొలతని కనుక్కోవడం జరిగింది. మొత్తం భూ వ్యాసార్థం ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ దీని మొత్తం వ్యాసార్థం 6,440 కిలోమీటర్లుగా చూడడం జరుగుతుంది. అయితే మనకు జనరల్గా భూమి అంతర్నిర్మాణము మనకు జనరల్గా ఇది భూకేంద్రము. భూ ఉపరితలం నుంచి దీని వ్యాసార్థం ఎంత? 6,440 కిలోమీటర్లు మొత్తం భూ వ్యాసార్థం. అయితే ఈ భూ వ్యాసార్థాన్ని ఇంత వ్యాసార్థం ఉన్న ఈ భూ అంతర్నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు. ఒకటి పై భాగము, ఇది భూప్రవరము, భూపటలము. రెండవది భూప్రవరము,
మూడో తీసుకుంటే భూ కేంద్ర మండలం అనే 3 మండలాలుగా దీన్ని విభజించడం జరిగింది. అయితే భూపటలం యొక్క మందం 60 కిలోమీటర్లు, భూప్రవరం యొక్క మందము 2840 కిలోమీటర్లు, భూ కేంద్ర మండలం అంటే కోర్ 3500 కిలోమీటర్లుగా దీన్ని ఈ 3 పొరల యొక్క మందాలు ఇలా ఉన్నాయి. అయితే భూపటలము మొత్తం అంతర్నిర్మాణాన్ని 100% తీసుకుంటే భూపటలం ఎంత శాతం ఉంటుందంటే 1%. భూప్రవరం మనకు జనరల్గా 16%గా మొత్తం అంతర్నిర్మాణంలో 16% భూప్రవరం ఉంటే మనకు జనరల్గా 83% భూ కేంద్ర మండలం అంటే కోర్ ఉంటుంది. అంటే మనకు ఈ 3 పొరలు భూ అంతర్నిర్మాణాన్ని 3 పొరలు చేశాడు. 3 పొరల్లో అత్యంత ఎక్కువ మందం ఉన్నటువంటి పొర భూ కేంద్ర మండలం అంటే కోర్. అయితే అతి తక్కువ మందం ఉన్నటువంటి భూపటలం. అయితే మానవుని కార్యకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ భూపటలంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. భూపటలం యొక్క మందం 60 కిలోమీటర్లు, భూప్రవరం యొక్క మందము 2840 కిలోమీటర్లు, మనకు భూ కేంద్ర మండలం యొక్క మందము 3500 కిలోమీటర్లు ఉంది. భూపటలము మందం తక్కువగా ఉండడం వల్ల ఇది ఎంత శాతాన్ని ఆక్రమించిందంటే 1%. ఇది రెండవ అత్యధికంగా మందం ఉండడం వల్ల ఇది 16%. భూ కేంద్ర మండలము ఎక్కువ మందం ఉండడంచే ఇది 83%గా ఆక్రమించి ఉంటుంది. ఇక జనరల్గా మరొక వ్యాసార్థం తీసుకుంటే దీన్ని కూడా భూ వ్యాసార్థం, ఇది భూ వ్యాసార్థం. అంటే ఇది కోన్ ఆకారంలో ఉంటుంది. ఈ కోన్ని బయటికి తీసి దీని అంతర్నిర్మాణాన్ని తెలుసుకుంటే పూర్తి అంతర్నిర్మాణాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే జనరల్గా చూడండి, ఇక్కడ ఇది భూ ఉపరితలంలో ఉన్న ఖండ భాగం అంటే 7 ఖండాలు. ఇది భూ సముద్ర భాగం అంటే 5 మహాసముద్రాల్లోని అంతర్భాగం. ఈ కోన్ని మనం 3 భాగాలు చేయొచ్చు. 3 భాగాలు చేస్తే మనకు మొదటి భాగాన్ని భూపటలము, రెండోది భూప్రవరము, మూడోది భూ కేంద్ర మండలం అని 3 భాగాలుగా తీసుకోవడం జరిగింది. జనరల్గా భూ అంతర్నిర్మాణాన్ని భూపటలం యొక్క సాంద్రత మనకు 2.7 నుంచి 3గా ఉంటుంది. భూప్రవరం యొక్క సాంద్రత 3 నుంచి 5గా, భూ కేంద్ర మండలం యొక్క సాంద్రత 12 నుంచి 15%గా ఉంటుంది. ఇవి భూ అంతర్నిర్మాణం లోపలికి వెళ్ళే కొద్దీ సాంద్రత పెరగడం అనేది జరుగుతుంది. ఈ సాంద్రతతో పాటు ఉష్ణోగ్రత మరియు పీడనం కూడా పెరగడం జరుగుతుంది. ఈ పీడనము, ఉష్ణోగ్రత సాధారణంగా భూ కేంద్రం నుంచి భూ ఉపరితలం నుంచి కేంద్రం వైపు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అదేవిధంగా సాంద్రత కూడా దీని ప్రకారంగా పెరుగుతూ వెళ్తున్నాయి. అదేవిధంగా మనకు పీడనం కూడా పెరుగుతుంది. పీడనము, ఉష్ణోగ్రత ఫలితంగా భూమి అంతర్నిర్మాణంలో ఉన్నటువంటి వివిధ శిలలు అనుకోండి, వివిధ రకాల వాయువులు అనుకోండి, వివిధ ద్రవాలు అనుకోండి, వివిధ ఖనిజాలు అనుకోండి, వాటిలో ఎన్నో రకాల మార్పులు జరగడం వలన అంతర్నిర్మాణంలో భూకంపాలు మరియు అగ్నిపర్వత ఉద్భజన ప్రక్రియ ద్వారా మనకు ఎన్నో రకాల భూ ఉపరితలంలో విపత్తులు రావడానికి ఈ అంతర్నిర్మాణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పెరగడము, పీడనం పెరగడము మరియు సాంద్రత పెరగడమే అత్యంత ప్రధానమైనటువంటి కారణం. అయితే మనకు భూపటలంలో ఖండభాగము, ఇది జలభాగం. ఈ ఖండభాగం అంతర్నిర్మాణంలో మనకు జనరల్గా సుయాస్ అనే ఒక శాస్త్రవేత్త భూ అంతర్నిర్మాణంలో రసాయనిక సమ్మేళనాలను ఆధారంగా చేసుకొని భూ అంతర్నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు. ఎవరు? సుయాస్. అయితే ఒకటోది సియాల్ పొర, రెండవది సిమా పొర, మూడోది నిఫే పొర. సియాల్ అంటే సిలికాన్ ప్లస్ అల్యూమినియం, రెండవది సిలికాన్ ప్లస్ మెగ్నీషియం, మూడోది తీసుకుంటే నికెల్ ఫెర్రస్ అంటే ఇనుము, నికెల్ ఫెర్రస్, సిలికాన్ మెగ్నీషియం, సిలికాన్ అల్యూమినియం. అయితే మనకు సియాస్ ప్రకారం భూ అంతర్నిర్మాణంలో రసాయనిక సమ్మేళనాలను ఆధారంగా చేసుకొని మనకు భూ అంతర్నిర్మాణాన్ని సుయాస్ 3 పొరలు చేశాడు. ఒకటి సియాల్ పొర, దీంట్లో సిలికాన్ అల్యూమినియం అనే ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. రెండవది సిమా పొర, ఇందులో సిలికాన్ మెగ్నీషియం అత్యధికంగా ఉంటాయి. మూడో తీసుకుంటే నికెల్ ప్లస్
ఫెర్రస్, ఈ మూడు ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. అయితే మనకు జనరల్గా సియాల్ పొర భూ అంతర్నిర్మాణంలో ఖండ అంతర్భాగంలో ఉండే ఈ భాగాన్ని సియాల్ లేయర్ అంటారు. అంటే భూపటలంలో ఖండ అంతర్భాగంలో అత్యధికంగా ఏ ఖనిజాలు ఉంటాయంటే సిలికాన్, అల్యూమినియం. అయితే సముద్ర అంతర్భాగంలో మనకు జనరల్గా అత్యధికంగా ఖండ భాగానికి సముద్ర అంతర్భాగంలో సీబెడ్ కింద ఉన్నటువంటి ఈ పొరలో మనకు సియాల్ సిమా పొర అనేది ఉంటుంది. అయితే జనరల్గా మనకు సుయాస్ ప్రకారం మొదటి రసాయనిక పొరలైనటువంటి సియాల్, సిమా ఈ రెండు పొరలు కూడా మనకు భూపటలంలోనే ఉంటాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత తీసుకుంటే మనకు భూప్రవరం 2840 కిలోమీటర్ల మందం ఉన్నటువంటి ఈ భూప్రవరములో మనకు అత్యధికంగా సిలికాన్ ఉంటుంది. మనకు లోహ ఖనిజాలు కూడా అత్యధికంగా ఉంటాయి. సిలికాను మరియు లోహ ఖనిజాలు అంటే మనకు జనరల్గా యావరేజ్గా ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్, జింక్ ఇలాంటివన్నిటిని లోహ ఖనిజాలు అంటారు. అంటే మనకు రెండవ భూప్రవరంలో సిలికాన్, లోహ ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. అదేవిధంగా మనకు మూడవ పొర అయినటువంటి భూకేంద్ర మండలంలో మనకు అత్యధికంగా ఉండే ఖనిజాలు ఏంటంటే నికెల్, ఫెర్రస్ అంటే ఇనుము. అయితే మనకు జనరల్గా మనకు భూకేంద్ర మండలాన్ని మనకు రెండు భాగాలుగా విభజించవచ్చు. బాహ్య భూకేంద్ర మండలం, రెండవది అంతర్భూకేంద్ర మండలం. బాహ్య భూకేంద్ర మండలాన్ని మనకు పైన అంటే భూకేంద్ర మండలం రెండు భాగాలు విభజిస్తే ఇది ఈ భాగానికి పైన ఉన్న ఈ భాగాన్ని బాహ్య భూకేంద్ర మండలం, కింది దాన్ని మనకు అంతర్భూకేంద్ర మండలం. ఈ బాహ్య భూకేంద్ర మండలంలో మనకు నికెల్, ఫెర్రస్ అత్యధికంగా ఉంటుంది. అంతర్భూకేంద్ర మండలంలో నికెల్ ప్లస్ గోల్డ్ అత్యధికంగా భారజల స్థితిలో ఉంటాయి. ఇక నికెల్, ఫెర్రస్ అనేవి ఈ రెండు ద్రవ స్థితిలో ఉంటాయి. ఇక్కడ అంటే బాహ్య భూకేంద్ర మండలంలో నికెల్, ఫెర్రస్ ద్రవ స్థితిలో ఉంటే భూకేంద్ర మండలంలో మనకు నికెల్ ఫెర్రస్ గోల్డ్ అత్యధికంగా మనకు కేంద్ర మండలంలో అత్యధికంగా ఉంటాయి. అంటే మనకు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రత, పీడనము, సాంద్రత ఫలితంగా ఎన్నో రకాల మార్పుల ఫలితంగా భూ అంతర్నిర్మాణంలో మనకు లోపలికి వెళ్ళే కొద్దీ ద్రవస్థితి, మనకు ఘనస్థితి, వాయుస్థితిలో మనకు కొన్ని రకాల పొరలు ఏర్పడుతుంటాయి. ఆ పొరలు జనరల్గా బాహ్య కేంద్రము, అంతర్బాహ్య కేంద్రంలో మన బాహ్య భూకేంద్ర మండలం, మన భూకేంద్ర మండలంలో అత్యధికంగా మార్పులకు కారణం ఏంటంటే ఈ మూడు అంశాలు. అయితే మనకు జనరల్గా భూ ఉపరితలానికి లోపలి భాగంలో మనకు అత్యధికంగా ఉన్న వాయు మూలకం తీసుకుంటే ఆక్సిజన్, ఇది 44%గా భూపటలంలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు ఏంటంటే ఆక్సిజన్, ఇది 44%గా ఉంటే రెండవ అత్యధికంగా ఉన్నటువంటిది సిలికాన్, ఇది 24%గా ఉంటుంది. తర్వాత మనకు మెగ్నీషియం, అల్యూమినియం అత్యధికంగా ఉంటూ ఉంటాయి. రైట్. భూపటలం మనకు జనరల్గా భూ ఉపరితలాన్ని మనకు మూడు భాగాలుగా అంతర్భాగంలోని పొరలు అంతర్భాగాన్ని మూడు పొరలుగా విభజించారు. అందులో మనకు జనరల్గా భూపటలం గురించి చూసుకుంటే భూపటలం యొక్క మందం ఇప్పుడు డయాగ్రామ్లో చూపించినట్టుగా 60 కిలోమీటర్లు. అయితే ఈ భూపటలం యొక్క విశిష్ట సాంద్రత అంటే డెన్సిటీ 2.7 నుంచి 3గా ఉంది. రసాయనిక సమ్మేళనం ఇంతకుముందు చెప్పినట్టుగా సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం. సిలికాన్, అనేది ఖండ అంతర్భాగంలో ఉంటే మనకు సిలికాన్, మెగ్నీషియం అనేది మనకు సముద్ర అంతర్భాగం సీబెడ్లో ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి భూపటలంలో అత్యధికంగా ఉండేటువంటి ఖనిజం తీసుకుంటే మనకు ఆక్సిజన్ 44%గా ఉంటుంది. అందుకే భూ ఉపరితలంపై వివిధ మట్టి అంటే సాయిల్ అంతర్భాగంలో అత్యధికంగా ఉండేది మన ఖనిజం ఏంటంటే ఆక్సిజన్ అని చెప్పడం జరుగుతుంది.
భూపవరం యొక్క మందం 2840 కిలోమీటర్లు. దీని విశిష్ట సాంద్రత 3 నుంచి 5. రసాయనిక సమ్మేళనం సిలికాన్ లోహ ఖనిజాలు, వీటిని మెటాలిక్ మినరల్స్ అంటారు. భూకేంద్ర మండలంలో మందం 3500 కిలోమీటర్లు అయితే దీని యొక్క విశిష్ట సాంద్రత 12 నుండి 15. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ సాంద్రత అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అదేవిధంగా సరాసరి ఉష్ణోగ్రత 32 మీటర్లు లోపలికి వెళ్ళే కొద్దీ సరాసరి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందన్నారు. కానీ ఆ ఉష్ణోగ్రత భూకేంద్ర మండలంలో కూడా మనకు అదే రేషియోలో కాకుండా కొంత అధికంగా కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. రసాయనిక సమ్మేళనాన్ని తీసుకుంటే నికెల్ ఫెర్రస్ అనేది మనకు భూకేంద్ర మండలంలో అత్యధికంగా ఉంటుంది. ఈ అత్యధికంగా ఉన్నటువంటి ఈ నికెల్ ఫెర్రస్ మనకు బాహ్య భూకేంద్ర మండలంలో ఈ 2 నికెల్ ఫెర్రస్ అత్యధికంగా ఉంటాయి. అదేవిధంగా మనకు జనరల్గా భూకేంద్ర మండలాన్ని 2 భాగాలుగా విభజించారు. ఈ భూకేంద్ర మండలంలో మనకు బాహ్య భూకేంద్ర మండలం, అంతర్భూకేంద్ర మండలం. బాహ్య భూకేంద్ర మండలంలో నికెల్ ఫెర్రస్ ఉంటే మనకు అంతర్భూకేంద్ర మండలంలో మనకు ఫెర్రస్ మరియు గోల్డ్ అత్యధికంగా ఉంటుంది. అయితే రసాయనిక సమ్మేళనాన్ని ఆధారంగా చేసుకొని మనకు బాహ్య అంతర్భూ కేంద్రాలుగా విభజించారు. మొత్తం భూ వ్యాసార్థం 6440 కిలోమీటర్లు. అయితే ఇది పాత బుక్లో మనకు అంటే డిఎస్సిలో 6440 ఉంటే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో న్యూ సిలబస్ ప్రకారము 6376 కిలోమీటర్ల న్యూ సిలబస్లో ఉంది. భూ ఉపరితలం నుండి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ప్రతి 32 కిలోమీటర్లకు ఇక్కడ కిలోమీటర్లు కాదు, అది 32 మీటర్లు. 32 మీటర్లు భూ ఉపరితలంలో భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూనాభి వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీలు ఉంటుంది. ఉండడానికి కారణం ఏంటంటే 32 మీటర్ల లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడం ఫలితంగా మనకు భూకేంద్రం వైపుకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఈ రేంజ్లో మనకు ఈ ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది. సుయాస్ అనే ఒక మనకు భూశాస్త్రవేత్త, అంతర్నిర్మాణ భూశాస్త్రవేత్త, ఇతను మనకు వివిధ రకాల రసాయనిక సమ్మేళనాన్ని ఆధారంగా చేసుకొని మనకు అంతర్నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు. అందులో సియాల్ అంటే మనకు వివిధ రకాల మూలకాల యొక్క మొదటి అక్షరాలు. సియాల్ అంటే సి అంటే సిలికాన్, ఏఆల్ అంటే అల్యూమినియం. ఇక సిమా అంటే సిలికాన్, మెగ్నీషియం, నిఫే అంటే నికెల్ ఫెర్రస్. అయితే భూపటలం జనరల్గా భూపరవరం మందం అతి తక్కువగా ఉండడం వల్ల ఇది ఎంత శాతాన్ని ఆక్రమించుకుందంటే అంతర్నిర్మాణంలో 1%, భూకేంద్ర మండలం 16% ఉంటే భూకేంద్ర మండలం 83% ఉంది. సముద్రాలు, మహాసముద్రాలు అంతర్భాగంలో సిలికాన్, మెగ్నీషియం ఇప్పుడే పైన చెప్పాము. ఖండ అంతర్భాగంలో సిలికాన్, అల్యూమినియం ఉంటే సముద్ర అంతర్భాగంలో అంటే సిలికాన్, మెగ్నీషియం అత్యధికంగా ఉంటుంది. మనకు జనరల్గా భూచలనాలు అనే చాప్టర్లో మనకు చాలా ప్రధానమైన చాప్టర్ని తీసుకోవచ్చు. ఇంతకుముందు ఇదివరకు కూడా కొన్ని ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు దీని నుంచి తీసుకోవడం జరిగింది. మనకు ఇదివరకు ఇంతకుముందు మనకు టిట్లో డిఎస్లో కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ ఎలా వచ్చేదంటే మనకు భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణించే క్రమంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. ఈ పరిభ్రమణము సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో జరుగుతుంది. ఈ అపసవ్య దిశలో భూ పరిభ్రమణ ఈ సాధారణ కక్షా మార్గాన్ని మన కక్షా మార్గం యొక్క పొడవు ఎంత అనేది ఇదివరకు టెట్లో అడిగాడు. దీని మొత్తం పొడవు 965 మిలియన్ కిలోమీటర్లుగా ఉండడం జరుగుతుంది. అయితే జనరల్గా ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకు మార్చి 21 మనకు సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో భూ ఉపరితలం పైన అంటే భూమధ్యరేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడతాయి. ఇలా సూర్యకిరణాలు లంబంగా పడే ఈ 2 రోజుల్ని మనకు విషవత్తులు అంటారు. అయితే ఈ 2 రోజుల్లో ఈ విషవత్తులు ఏర్పడే రోజులు ఏంటి అనే క్వశ్చన్ కూడా అడిగాడు. అయితే మనకు జనరల్గా భూ ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రత హాటెస్ట్ డే ఏంటంటే జూన్ 21గా కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. మనకు అటు తర్వాత తీసుకుంటే భూ అంతర్నిర్మాణంలో మనకు అత్యధికంగా సిమా లేయరు
ఏ పొరలో విస్తరించి ఉందని అంటారు. సిమా లేయర్ అనేది సముద్ర అంతర్భాగానికి సంబంధించి ఖండ భాగానికి జల భాగానికి మధ్యలో మనకు సముద్ర అంతర్భాగంలో ఈ సిమా పొర అనేది విస్తరించి ఉంది. అయితే తర్వాత తీసుకుంటే భూ వ్యాసార్థము 6440 కిలోమీటర్లటువంటి భూ వ్యాసార్థంలో మనకు అతి ప్రధానమైనటువంటి మనకు భాగం ఏందనే విషయం తీసుకుంటే మనకు మానవ కార్యకలాపాలకు అనుకూలమైనటువంటి పొర ఏంటంటే భూపటలం. ఈ భూపటలంలో అత్యధికంగా ఉండేటువంటి మూలకం ఏందనే విషయం తీసుకుంటే ఆక్సిజన్. అయితే ఈ ఆక్సిజన్ ఫలితంగా భూమి ఉపరితలం పైన మానవ జీవనం మనుగడకు అత్యంత ప్రధానంగా ఈ భూపటలం అనేది ఉపయోగపడుతూ వచ్చింది. అదేవిధంగా మనకు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రత పెరగడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే మనకు అంతర్నిర్మాణంలో పీడనము మరియు వివిధ ఖనిజాలు కూడా ఉష్ణోగ్రత పెరగడానికి ఒక కారణంగా చెప్పడం జరుగుతూ వస్తుంది. జనరల్గా లోపలికి వెళ్ళే కొద్దీ పీడనము సాంద్రత అనేది సాధారణంగా పెరుగుతాయి. ఆ పెరగడం ఫలితంగా కూడా కొంత ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వెళ్తుంది అనేది కూడా కొంత మనకు పరోక్షంగా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ జనరల్గా భూమి యొక్క పొడవు వెడల్పులు తెలుసుకోవడానికి దేన్ని ఆధారంగా చేసుకుంటారంటే అక్షాంశాలు, రేఖాంశాలు. అదేవిధంగా భూ ఉపరితలంలో మనకు జనరల్గా శీతోష్ణ స్థితి అంటే మనకు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు నేలల యొక్క సారము, అడవుల యొక్క పెరుగుదల, వాటి యొక్క లక్షణాలు ఇవన్నీ మనకు జనరల్గా అక్షాంశాల చేత ఈ అంశాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేఖాంశాలు ఎలా ఉపయోగపడతాయనే ఇష్యూ తీసుకుంటే మనకు జనరల్గా మనకు ఈ కాలాన్ని కనుక్కోవడానికి రేఖాంశాలు అతి ప్రధాన కారణంగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే భూకేంద్ర మండలంలో మనకు అంతర్భాగంలో బాహ్య భూకేంద్ర మండలం అనేది ఉంది, అంతర్భూకేంద్ర మండలం ఉంది. అయితే అంతర్భూకేంద్ర మండలంలో మనకు భారజల ఖనిజాలు అంటారు. ఇది ఫెర్రస్, గోల్డ్ ఈ రెండు కూడా భారజల స్థితిలో ఉంటాయి. ఇది ఫెర్రస్ మరియు గోల్డ్. అదే బాహ్య కేంద్ర మండలంలో నికెల్, ఫెర్రస్ ఉంటుంది. ఇది లిక్విడ్ స్టేజెస్లో ఈ రెండు ఖనిజాలు బాహ్య భూకేంద్ర మండలంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సియాల్ మనకు సుయాస్ అంతర్నిర్మాణం ప్రకారము మనకు సియాల్, సిమా అనే రెండు పొరలు కూడా మనకు భూపటలంలోనే ఉంటాయనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక కొందరు ఏంటంటే మనకు ఈ సియాల్, సిమా అనేది భూపవరంలో ఉంటుందని కొన్ని బుక్లో మనకు జనరల్గా వేరు బుక్లో కొన్ని ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా తీసుకోవాల్సింది ఏంటంటే సియాల్, సిమా ఈ రెండు పొరలు కూడా భూపటలంలోనే ఉంటాయి. అవి ఎలా ఉంటాయనే విషయం తీసుకుంటే సియాల్ అనేది మనకు ఖండ అంతర్భాగంలో అంటే మనకు భూ ఉపరితలంపై ఉన్నటువంటి మనకు భూస్వరూపాల కింద ఉన్నటువంటి అత్యధికంగా ఉండే ఖనిజాలు ఏంటంటే సిలికాన్, అల్యూమినియం. అయితే అదేవిధంగా సముద్రాలు, మహాసముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి సీబెడ్ అవశేషాల కింద ఉన్నటువంటి అత్యధికంగా ఉండే ఖనిజాలు ఏంటంటే సిలికాన్, మెగ్నీషియం. ఈ రెండు ప్లస్ ఆ రెండు అంటే ఈ సియాల్, సిమా అనేవి రెండు కూడా మనకు భూపటలంలోనే ఉంటాయి. అయితే సుయాస్ ప్రకారము మనకు జనరల్గా రెండవ పొర ఏంటంటే సిమా. సియాస్ ప్రకారము మనకు వివిధ రసాయనిక సమ్మేళనాలు అయినటువంటి 3 పొరల్లో మొదటి 2 పొరలు కూడా భూపటలంలో ఉంటాయి. మూడవ పొర అయినటువంటి నిఫే అనే ఈ పొర మనకు భూకేంద్ర మండలంలో ఉంటుంది. అయితే మనకు జనరల్గా భూమి ఏర్పడే సమయంలో మనకు ఇప్పుడున్న భూమి ఏర్పడే సమయంతో పోల్చుకుంటే ఇప్పుడు భూమి పరిమాణం అనేది గ్రాడ్యువల్గా పెరిగిపోయింది. ఇలా భూమి పరిమాణం పెరగడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే మనకు విశ్వం నుంచి వివిధ రకాలైనటువంటి విశ్వాంతర ధూళి విశ్వం నుంచి భూ ఉపరితలానికి రావడం చేత భూమి యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుందనేది మనకు వివిధ సిద్ధాంతాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇలా భూ ఉపరితలంలో మనకు అత్యధికంగా మనకు సియాల్ అంటే సిలికాన్, అల్యూమినియం అనేది విశ్వం నుంచే భూ ఉపరితలంలోకి రావడం జరిగింది. అదేవిధంగా సిలికాన్, మెగ్నీషియం కూడా విశ్వం నుంచే భూ ఉపరితలంలోకి
రావడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే మనకు జనరల్గా విశ్వం నుంచే సిలికాన్, అల్యూమినియం, సిలికాన్, మెగ్నీషియం అనే ఈ 3 రకాల ఖనిజాలు విశ్వాంతర ధూళి అనే మన పదార్థం నుంచి భూపరితలంలోకి వచ్చి మన భూమి పరిమాణం పెరగడం చేత ఈ సిలికాన్ అనేది జనరల్గా ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఎలక్ట్రికల్గా మనకి ఎక్కువ సిలికాన్ ఎక్కువగా ఉపయోగపడుతూ వస్తూ ఉంటుంది. ఇక మనకు జనరల్గా ఈ భూ వ్యాసార్థం 6440 కిలోమీటర్ల ఈ భూ వ్యాసార్థం మనకు డిఎస్సి అంటే మనకు పాత సిలబస్ ప్రకారంగానే ఇస్తున్నారు కాబట్టి కొత్త సిలబస్లో 6376 కిలోమీటర్లుగా ఉంది. పాత సిలబస్లో 6440 కిలోమీటర్లుగా ఉంది. కాబట్టి మనకు దాదాపు 6440 వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకు జనరల్గా భూ వ్యాసార్థం భూమికి అంతర్భాగంలో భూ ఉపరితలం నుంచి కొంత అంతర్భాగంలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్గానే మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు జనరల్గా భూ అంతర్నిర్మాణాన్ని ఏ విధంగా ఎలాంటి సిద్ధాంతాల ద్వారా కనుక్కున్నారంటే మనకు భూకంపాల ద్వారా వచ్చే ఉపరితలానికి వచ్చేటువంటి పిఎస్ఎల్ మనకు తరంగాల చేత భూ అంతర్నిర్మాణం కొంత తెలుసుకోవడం అనేది జరిగింది. మనకు ఈ భూ అంతర్నిర్మాణంలో అత్యధికంగా అతి ప్రధానమైన పొరలు ఈ 3 పొరలు, వాటి యొక్క సాంద్రతలు, వాటి యొక్క వివిధ పొరల మందాలు అంటే థిక్నెస్, భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది, అటు తర్వాత భూ ఉపరితలంలో సరాసరి ఉష్ణోగ్రత, భూ ఉపరితలంలో అత్యధికంగా ఏ మూలకం ఉంది, ఏ వాయువు ఉంది అనే విషయాన్ని మనం జనరల్గా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక భూచలనాల్లో తీసుకుంటే అతి ప్రధానంగా భూ ఉపరితలంలో అత్యంత ఫలితాలు అనేవి మనకు భూ పరిభ్రమణలోనే కలుగుతూ ఉంటాయి. అయితే ఉత్తరార్ధగోళం కానీ దక్షిణార్ధగోళం కానీ భూమికి సూర్యునికి దగ్గరగా వెళ్ళడం వలన మనకు ఎండాకాలం, దూరంగా వెళ్ళడం వలన మనకు చలికాలం అనేది కలుగుతున్నాయి. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ వెళ్తే మనకి చాప్టర్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మనకు కర్కట రేఖపై ఏ రోజు మనకు కిరణాలు నిటనులుగా పడతాయి అంటే జూన్ 21. ఈ రోజుని మనకు జనరల్గా అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే రోజుగా, అత్యుష్ణ రోజుగా, అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో అత్యుష్ణ రోజుగా జూన్ 21 ఉంటే దక్షిణార్ధగోళంలో జూన్ 21 అత్యల్ప ఉష్ణోగ్రత రోజుగా ఉంటుంది. ఇక అదేవిధంగా డిసెంబర్ 21న దక్షిణార్ధగోళంలో అత్యుష్ణం ఉంటే మనకు ఉత్తరార్ధగోళంలో అత్యల్పం ఉంటుంది. ఇక జనరల్గా ఈ పరిహేలి, అపహేలి ఏ రోజు జరుగుతుంది అనేది మనం జనరల్గా చాలా ప్రధానం ఉంటాయి. ఇక పరిహేలి అనేది మనకు జనరల్గా ఏ రోజు జరుగుతుంది ఇష్యూ తీసుకుంటే జనవరి 3 ఇది ప్రధానంగా ఉంటుంది. పరిహేలి సమయంలో భూమి సూర్యుల మధ్య ఉన్నటువంటి మధ్య దూరాన్ని కూడా ప్రధానంగా చూసుకోవాల్సి వస్తుంది, 147 మిలియన్ కిలోమీటర్లు. అదేవిధంగా అపహేలి అంటే భూమి సూర్యుల మధ్య దూరం అత్యధికంగా ఉంటుంది. ఈరోజు మనకు జనరల్గా జూలై 4వ తారీఖు ఉంటుంది. ఈరోజు అంటే ఆ రోజు ఏర్పడే రోజు ఆ భూమి సూర్యుల మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ఈ దూరాలను కంపేర్ చేసుకుంటూ మనం ఒక మ్యాప్ ప్రకారం ఇప్పుడు చూపిన మ్యాప్ ప్రకారం వెళ్తే మనకు దాదాపుగా మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అయితే విషువత్తులో మార్చి 21 వసంతకాల విషువత్తు అన్నాడు, శరత్కాల విషువత్తు అన్నాడు. అంటే ఎండాకాల విషువత్తు మనకు వర్షాకాల విషువత్తు అనే పేరుతోని, శీతాకాల విషువత్తు అనే పేరుతోని జనరల్గా దీన్ని పిలుస్తూ ఉంటారు విషువత్తులని. ఇక భూభ్రమణ వేగం గంటకు 1610 కిలోమీటర్లు. భూ పరిభ్రమణ వేగము సూర్యుని చుట్టూ పరిభ్రమణ వేగం 1,07,220 కిలోమీటర్లు. ఇవి కూడా ఒకసారి భూ భ్రమణ వేగం ఎంత అనేది ఇంతకుముందు టెట్లో అడిగాడు. అయితే రాత్రి పగళ్ళు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే మనకు రాత్రి పగలు ఏర్పడడానికి ప్రధాన కారణం చూసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరగడం అతి ప్రధాన కారణం. భూ పరిభ్రమణం ఫలితంగా మనకు ఋతువులు మరియు రాత్రి పగళ్ళు ఏర్పడుతుంటాయి. వీటి ప్రధాన కారణం ఏంటంటే భూ అక్షము లంబంగా ఉండకుండా 23.5 డిగ్రీలు వంగి ఉండడం. ఈ వంగి ఉండడం ఫలితంగా ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అంటే మనకు జనరల్గా ఋతువులు ఏర్పడుతున్నాయి, రాత్రి పగల్లో తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఇవి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భూ అక్షము సూర్యుని వైపుకు 23.5 డిగ్రీలు ఒకసారి వంగి ఉండడం, ఒకసారి సూర్యునికి దూరంగా వెళ్ళడం ఫలితంగా మనకు
ఋతువులు ఏర్పడుతున్నాయి, రాత్రి పగల్లో మనకు అవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పాయింట్లు మనం కొంచెం జాగ్రత్త చేసుకుంటూ వెళ్తే సరిపోతుంటుంది. ఇక జనరల్గా ఉత్తర దక్షిణ ధృవాలు, ఇప్పుడు భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య దూరం తీసుకుంటే 3214 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఎలా కనుక్కుంటారంటే మొత్తం అక్షాంశాలు ఏ రెండు అక్షాంశాల మధ్య దూరం అయినటువంటి మధ్య దూరం ప్లస్ మొత్తం అక్షాంశాలని మనకు మల్టిప్లై చేయగా వస్తుంది. అంటే ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరము 110 కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశం నుండి 29 ఇంటూ 110 కిలోమీటర్లు మల్టిప్లై చేస్తే మొత్తం ఉత్తరం నుంచి దక్షిణానికి మొత్తం దూరం 3214 కిలోమీటర్లు అనేది మనం క్యాల్కులేట్ చేయవచ్చు. అయితే భారతదేశం పశ్చిమ నుంచి తూర్పుకు మొత్తం మధ్య దూరం ఏందనే విషయం తీసుకుంటే 2933 కిలోమీటర్లు. ఇది రేఖాంశాలని ఆధారంగా చేసుకొని దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది. భూ ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ ప్రకృతి సిద్ధ మండలాల గురించి మనకు ఖచ్చితంగా అందులో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ప్రకృతి సిద్ధ మండలాలు మనకు జనరల్గా దేని గురించి తెలుసుకుంటాయంటే మనకు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు అరణ్యాల యొక్క దట్టమైన అరణ్యాలని ఆధారంగా చేసుకొని ప్రకృతి సిద్ధ మండలాలను 13 ప్రకృతి సిద్ధ మండలాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రకృతి సిద్ధ మండలాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం పూర్తిగా దాని గురించి డీటెయిల్ చూసుకోవచ్చు. అయితే దాదాపుగా ఈ ప్రకృతి సిద్ధ మండలం నుంచి 2-3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రధానమైన చాప్టర్గా దాన్ని తీసుకోవడం జరుగుతుంది.